ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అస్సలాం వాలేకుం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి ఇస్తిమా జరిగేటువంటి ప్రార్థన చేసేటువంటి పెండాల దగ్గర ఆ ఒక స్థలం దగ్గర ఉన్నామండి. మరి ఇక్కడ ఆ ప్రార్థన చేసేటువంటి ఆ స్థలం బయటకు వస్తే మనము మరి ఇక్కడ మన తుమ్మల రోడ్డు, అలాగే మనం ఒకసారి గమనిస్తే కోలేపల్లికి వెళ్ళేటువంటి దారి, మరి ఇక్కడంతా కూడా అంగల్ అనేటువంటి మామూలు ఇస్తిమా జరిగేటువంటి ప్రాంతంలో లోపలే ఈ యొక్క ఏవైతే పెండాల పక్కన ఈ కొన్ని అంటే చిరు హోటళ్ళు కావచ్చు, అలాగే మనకు కావాల్సినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి బట్టలు కావచ్చు, అత్తరు కావచ్చు, టోపీలు కావచ్చు, అన్నీ కూడా మరి దొరికేటువంటి మనం చూసాం. కానీ ఇక్కడ చాలా భిన్నంగా ఆలోచించి నిర్వాహకులు ఈసారి చాలా ఎక్కడ వచ్చేటువంటి అల్లా కృపకి పాత్రయ్యేటువంటి ప్రవర్త గారి యొక్క సందేశం అయినటువంటి వ్యక్తులు ఎవరైతే మరి వారి అంతా కూడా ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా పెండాల్ బయటే అంటే ఎంట్రీలోనే మనకి కదిరి తుమ్మల రోడ్డు నందే మరి చిరు హోటళ్ళతో సహా టీ హోటల్ కావచ్చు, చిరు హోటల్ కావచ్చు, అలాగే మరి ఇక్కడ మనకి బట్టలు కావచ్చు, అన్నీ కూడా వస్తువులు మన ఇదివరకు ఇస్తిమాలో మనం ఏదైతే చూసామో అటువంటివన్నీ కూడా లభించేటువంటి ప్రాంతం అనేటువంటిది ఇక్కడే ఏర్పాటు చేశారు. అంటే చాలా కూడా అందరికీ ఎక్కడ ఎటువంటి ఆటంకం కలగకుండా మరి సౌకర్యవంతంగానే ఈ ప్రాంతం అంతా కూడా అంగళ్ళు అటువైపు ఇటువైపు మనకు కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే మనకు దినచర్యలో భాగంగా మనకు కావాల్సినటువంటి బట్టలు కావచ్చు, మనకు కావాల్సినటువంటి పంచులు కావచ్చు, మనకు కావాల్సినటువంటి పేరు చేసేటప్పుడు అంటే మనకి నమాజ్ చదివేటప్పుడు కావాల్సినటువంటి వస్తువులు కావచ్చు, అన్నీ కూడా మరి చిన్న స్టాల్ మార్క్ ఏర్పాటు చేసినటువంటిది మరి ఇక్కడ మనం ఒకసారి గమనించవచ్చు. మరి ఈ యొక్క ఆలోచన విధానం థాట్ రావడమే గొప్ప అని మనం భావించవచ్చు. అంటే మామూలు మనము గతంలో చూసాం, మనకి గండ్లపెంటలో కావచ్చు, అలాగే కుమ్రోలపల్లిలో కావచ్చు, అంటే ఇస్తిమా స్థలం ఏదైతే ఉందో ఆ ఒక పేరు చేసేటువంటి మనము నమాజ్ చదివేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, మరి అలాగే వక్తలు చెప్పేటువంటి దైవ సందేశం అయితే ఏదైతే ఉందో, అల్లా సందేశం ఏదైతే ఉందో, ప్రవక్త గారి సందేశం ఏదైతే ఉందో, అది ఖురాన్లో ఉన్నటువంటి ప్రవచనాలు అన్నిటువంటివి చెప్పేటువంటి ఆ యొక్క మంచి స్థలము, గొప్ప స్థలమైనటువంటి ఆ స్థలంలో పక్కనే మామూలు ఇవన్నీ ఉండేటివి గతంలో మనం 2 సార్లు చూసినప్పుడు. మరి ఇక్కడైతే చాలా విభిన్నత్వ కోణంలో అంటే చాలా కూడా ఇక్కడికి వచ్చేటువంటి వ్యక్తులు మరి ప్రార్థన చేసేటువంటి నమాజ్ చదివేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ యొక్క ఆలోచన విధంగా అక్కడ అల్లా ఆశీస్సుల కోసమే అక్కడ వెళ్ళే విధంగా ఆ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి మరి బయటకు వచ్చేటువంటి వ్యక్తులు మరి ఏంటో మనకు కావాల్సినటువంటి మనకు తక్కువ ధరలోనే, అంటే ఈ సినిమాలో చాలా తక్కువ ధరలోనే తక్కువ నాణ్యత కలిగినటువంటి క్వాలిటీ కలిగినటువంటివి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సేల్ చేస్తారు. మరి అటువంటి సౌకర్యం కూడా ఇక్కడ మనకి లభించిందంటే చాలా మన కదిరి ప్రాంత వాసులకి చాలా శుభ సందేశం ఇది, శుభ అల్లా కృప ఇది, అల్లా ఆశీర్వాదం ఇది. మరి ఇటువంటి ఆలోచన విధానంతో ఇక్కడకు వ్యాపారస్తులు కూడా వివిధ ప్రాంతాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి, దేశ నలుమూలల నుండి కూడా ఇజ్తిమా జరిగేటువంటి ప్రాంతానికి తక్కువ ధరలోనే మనకు కావాల్సిన ధరలోనే మరి సేల్ చేసే కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు ఈ అవకాశం అనేటువంటిది ఈరోజు రేపు సాయంకాలము 8-9 గంటల వరకు అవకాశం ఉంటుంది. మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మా ఈ న్యూస్ తరపున తెలియజేసుకుంటున్నాం.